శ్రీమహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆగస్టు నెలలో మనం పరిశీలించినట్లయితే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో మంచి అనుకూలం కనపడుతుంది. విద్యార్థులకి చాలా బాగుంది, మంచి గురుబలం ఉంది. దానివల్ల అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణతని సాధిస్తారు. ఆరోగ్యం కూడా గతం మీద మెరుగ్గా ఉంది అని చెప్పవచ్చు. చిన్న చిన్న అనారోగ్యాలన్నీ కూడా వాటంతటవే తగ్గిపోవడం, పెద్ద అనారోగ్యాలకు కూడా తగినటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు రావడం మనకు కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఇప్పటిదాకా బాగా వృధా ఖర్చు అయింది. ఎప్పుడైతే శని భగవానుడు వక్రగతిని పొందాడో దాని మీద మీకు ప్రత్యేకమైనటువంటి శని దోషం కొంతవరకు తగ్గి ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా మళ్ళీ వెనక వేసుకోవడానికి, బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవడానికి ఏర్పాటు అవుతూ ఉంటాయి. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం అనుకున్నంత మేరలో లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. బంధుమిత్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోయి, గతంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి చిన్న చిన్న మాట పట్టింపులు అన్నీ కూడా తొలగిపోయి ఈ మాసంలో చక్కటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సహాయ సహకారాలు బంధుమిత్రుల దగ్గర నుంచి కూడా బాగా అందుతాయి. అలాగే స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం మేషరాశి వారికి బాగా కనపడుతుంది. పురుషులైనా స్త్రీలైనా స్త్రీ మూలక ధనయోగం కనపడుతుంది. మంచి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కనపడుతున్నాయి. పెద్ద వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడడం, ఆ పరిచయాలు మన యొక్క జీవన విధానంలో మంచి పాత్రను పోషించడం, మంచి సెటిల్మెంట్కి తగినటువంటి మార్గాలు అన్నీ కూడా తెరుచుకోవడం లాంటివి కనబడుతున్నాయి. నిరుద్యోగస్తులకి అందరికీ కూడా ఉద్యోగాలు దొరికే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే దంపతుల మధ్య కూడా అవగాహన అవసరం. ఏదో చిన్న చిన్న విషయాల్ని ఎక్కువగా పెద్ద చేసుకోకుండా సామాన్యంగా ముగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే సంతాన సౌఖ్యం లభిస్తూ ఉన్నది. అలాగే ప్రతి శనివారం కూడా ఈ రాశివారు నియమాలు పాటించి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన. 3 గ్రహాలు యోగించడం వల్ల ఇబ్బంది లేదు. మధ్యలో తృతీయ బలం ఎప్పుడైతే పంచమంలోకి రవి ప్రవేశం చేస్తున్నాడో దానివల్ల చిన్నపాటి దోషములు కనపడుతున్నాయి. ఆదివారం రోజు బెల్లం దానం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం చక్కగా పారాయణ చేయండి. ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. సకల శుభాలు కలుగుతాయి. జయం.